గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుండి 26 వరకు నిర్వహించనున్న అమరావతి ఛాంపియన్షిప్ స్పోర్ట్స్ క్యాలెండర్ను పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు గురువారం విడుదల చేశారు. పెందుర్తి మండలం రాజయ్యపేటలో ఆయన ఈ క్యాలెండర్ను విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ పోటీలు నిర్వహించడంతో పాటు యువకులు 10 రకాల క్రీడా పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని ప్రకటించారు. ఈ సువర్ణ అవకాశాన్ని యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గం స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు ఫైనల్ పోటీలు అమరావతిలో జరిగే క్రీడల్లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈ క్రీడా పోటీల జిల్లా క్రీడా పోటీల అధికారి పూజా శైలజ, PACS అధ్యక్షుడు సింహాచలం, మండల పార్టీ అధ్యక్షుడు రామానాయుడు, నగేష్, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ నెల 15 నుంచి వచ్చే నెల ఆగస్టు 15 నుంచి 26 వరకు అమరావతి ఛాంపియన్షిప్ అని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమం. దానికి 91,90,000 బడ్జెట్తో అన్ని ప్రాంతాల నుంచి కూడా 12 గేమ్స్, అలా ఏదంటే ఆర్చరీ కానీ, అథ్లెటిక్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, వెయిటింగ్ కానీ, కబడ్డీ కానీ, హాకీ కానీ, బాక్సింగ్ కానీ, బాస్కెట్బాల్ కానీ, చెస్ కానీ, యోగా కానీ 12 స్పోర్ట్స్ ఇష్యూస్ తీసుకుని జిల్లాల వారీగా ఇక్కడ ఆడించి మెరిట్ వచ్చిన వాళ్ళని, గెలిచిన వాళ్ళని అమరావతిలో ఆడించి ప్రైజు మనీ 91,90,000 ఇవ్వబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది కేవలం స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, యువతను ఉత్తేజపరచాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి డబ్బులు కేటాయించడం కాకుండా క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంది. మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ అయిన మేడం గారు ఆధ్వర్యంలో ఈ జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో కార్యక్రమం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచి క్రీడా నైపుణ్యం చూపించి రాష్ట్ర స్థాయికి వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.